చెప్పండి గారు. ఆ రోజు పశువులు పోయాయన్న కోపంలో నిన్ను తిట్టాను, కొట్టాను, జీతం కూడా ఇవ్వను. ఏదో కోపంలో అలా జరిగిపోయింది. అయ్యా, నేను అలా ఏం అనుకోవట్లేదయ్యా. మీరు నాకు దేవుడు అనుకో. కోపంలో మాట్లాడితే నేను పట్టించుకోనయ్యా. నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఒక్కసారి ఏదో అన్నారని ఎందుకయ్యా తప్పుగా అనుకుంటాను. కానీ పోయిన నగలు మన పశువులు అమ్మిన డబ్బు చూడండి. అసలు గంగా ఈ రాముడే. నేను సొంత ఇంట్లో దొంగతనం చేసేంత చెట్టమని కాదు. దొంగ వెదవ, నిన్ను నా సొంత కొడుకు కన్నా ఎక్కువగా నమ్మాను కదా. అలాంటిది నా దగ్గరే దొంగతనం చేస్తావా? నేను అంతలా నమ్మాను కాబట్టి వాడి దొంగతనం చేశాడు. బాబు, ఇంతకీ మీ నీకు పేర కనిపెట్టాను. మన పాలేరే ఈ దొంగ అని ఎలా తెలుసు నీకు? నేను రాముని కంగారుగా వెళ్ళటం చూశానన్నా. ఎందుకని ఇంత కంగారని వెంబడించాను. తన ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో చెప్తున్నాడు, ఇంకా కొంత డబ్బు పోగు చేసి మనం ఈ ఊరి నుండి వెళ్దాం. దొంగతనాలు చేసి మా అయ్యగారి కొడుకు మీద అనుమానం వచ్చేలాగా చేశాను. ఇక మనకు భయం లేదు అని చెప్పడం నేను విన్నాను. మరి ఈ నగలెక్కడి బాబు? ఎలాగైనా రాముని దొంగగా పట్టివ్వాలని నేనే ఇల్లు నమ్మి తెచ్చాను. దాంతో రాముడు బయటపడ్డాడు. పాలేరైనా నేను నమ్మి సొంత వాళ్ళని అనుమానించాను. ఇలా ఎలా చేయాలనిపించిందండి? నన్నే మోసం చేస్తావా? అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అందరూ నన్ను మీ అయ్యగారు పని దగ్గర చేసి ఇవ్వటం లేదని అనేవాళ్ళు. నాకు అదే అనిపించింది అయ్యా. అందుకే పశువుల్ని నేనే అమ్మేసి అన్నికడికో పోలేదని చెప్పానయ్యా. ఇంట్లో నగలు కాజేశాను. ఇంకెప్పుడు తప్పలేదయ్యా. వాళ్ళకి మంచి బట్టలు కొని మళ్ళీ నేను పనిలో పడి మర్చిపోతానని చూస్తుంటారు.